చెప్పిన మాట. ఇప్పుడేమో వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఓకే, అది ఇంకా సగం సగంలో ఉన్నాయి. ఇది కట్టిన దాన్నే ఎందుకు పనికొస్తుందో లేదని, అంటే ఇద్దరిలో పెద్ద తేడా ఏం కనిపించట్లేదా? ఇది ఏదో ఒకళ్ళు కక్షపూర్తి రాజకీయాలు అనేది బిల్డింగ్ల మీద కూడా చూపిస్తున్నారా, ప్రాంతాల మీద? ప్రాక్టికల్ గా ఇద్దరు కాదు, మనకి రాష్ట్రంలో అధికారంలోనూ గత 25-30 ఏళ్ల నుండి చూస్తే ఇద్దరు ప్రతీకార రాజకీయాలే నడుపుతారు. ప్లస్ ముద్రలు ఎదుటి వాడికి బెనిఫిట్ ఇవ్వకూడదు అన్నటువంటి ప్రయత్నం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురుకల్ప ఇళ్ళు పూర్తయినవి. చివరిలో ఆయన చనిపోవడం తర్వాతన అవి పూర్తి చేస్తే, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని రోసే టైంలోనూ పూర్తి కానీ లేదు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనూ పూర్తి కానీ లేదు. ఓ 1,00,000 అనుకుంటే ఓ 5,000 ఏమో పూర్తి చేసినట్టున్నారు. దాంతో పూర్తి చేసేసారు అంతే. మిగతా అన్నీ అట్లాగే వదిలేశారు. పూర్తయిన వాటిని కూడా ఇవ్వలేదు అక్కడ. అది కాంగ్రెస్ గవర్నమెంటే, రాజశేఖర రెడ్డి పేరు వస్తుందన్న ఉద్దేశం. తర్వాత వచ్చిన చంద్రబాబు పూర్తయిన వాటిని అట్లాగే ఉంచి వదిలేశారు. రాజీవ్ స్వగృహాంతేగా అట్లాగే వదిలేశారు కదా. అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది అది తలుచుకోగానే. కాబట్టి అది తర్వాతన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఏం చేశాడు, అవన్నీ అట్లాగే ఉంచి వాటిని పూర్తి చేయకుండా కొత్తగా టిట్కో ఇళ్ళు అనే ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. తన